పాట కానీ అక్షరం కానీ మీ జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రవేశించాయి? ఇది నాలో మొలకెత్తడానికి ఒక 7 సంవత్సరాల నేపథ్యంలో పశువుల కాపరిగా ప్రారంభమైన జీవితం నుంచి ఇప్పుడు కలువ చేను పనులకు పోయే తల్లుల జానపద వాంగ్మయం కావచ్చు, లేకపోతే ఆ ఊళ్ళో జరుగుతున్న యక్షగానాలు, భాగవతాలు, నాటకాలు, డ్రామాలు, అది హరికథలు, బుర్రకథలు ఒక్కటి కాదు కదా, పెద్ద ఊరు మాది. ఆ ఊరిలో ఏ కథ కానీ ఏ గానం కానీ జరగని రోజు ఉండేది కాదు 365 రోజుల్లో. అలా నాకు తెలియకుండా నేచర్కు ఒక లక్షణం ఉంటుంది కదమ్మా, తనకు ప్రమేయం లేకుండానే ఈ 5 భూతాలు ప్రాణకోటిని, అంటే మొలకెత్తిన ఒక మొక్కను వృక్షంగా ఎలా మారుస్తుందో నేను ఆ మట్టి మీద మొలకెత్తినప్పుడు ఈ ప్రకృతి ప్రభావం అంతా నన్ను తెలియకుండా నన్ను ప్రభావితం చేసి నేను ఈ పాటకు అలవాటు పడడానికి బలమైన కారణం ఏమున్నదంటే, ఆకలి నన్ను దహించి వేస్తున్నప్పుడల్లా అంతకుడిగా మారాలనిపిస్తుంది, ఎందుకో నా అంతరాత్మ వద్దని ప్రబోధిస్తుంది అనే ఈ జ్ఞానం కనుక ఆ రోజు ఆ కష్టాలతో మొలకెత్తకపోతే ఇవాళ మీ దగ్గర కూర్చుండే ఈ నేపథ్యం నాకు దక్కేది కాదు. ప్రాథమిక పాఠశాల మా ఊరు, అక్కడి నుంచి నా సంగీతానికి పాదముద్రలు కూడా అక్కడి నుంచే మొలకెత్తినాయి. ఆ ఊరిలో ఉన్న కళలు, ఆ అమ్మలు నేర్పిన ఆ చిన్న ఆ జ్ఞానమే నాకు పాటకు మాటకు ఇలా సాహిత్యం రావడానికి హేతు అవుతుంది. మీరు బడికి పోలేదు, ఊరి నుంచి అన్నీ నేర్చుకున్నారు. మాతృదేవోభవ అది నోచుకోలేదు, పితృదేవోభవ నోచుకున్నాను, డోలాయమానమే. ఆచార్య దేవోభవ అద్భుతంగా నోచుకున్నాను. అమ్మ ఇక్కడ ఒక తమాష ఉంటుంది, నేను ప్రాథమికంగా చెప్పాలని ఇప్పుడు చెప్తున్నాను. హీరో కావాలనుకున్నదే గొడవ ఇక్కడ, జీరోగా బతకాలనుకున్న నాకేం గొడవ. మొక్కుడు రాయి కావాలనుకున్న వాళ్ళది ఇక్కడ గొడవ, తొక్కుడు రాయిగా బతకాలనుకున్న నాకేం గొడవ. నువ్వేసే ప్రతి అడుగు నీ ఎత్తును తెలియజేస్తుంది, నువ్వు వాడే ప్రతి నుడుగు నీ లోతును తెలియజేస్తుంది. ఎన్ని కథలు పడ్డా ఇక్కడ నేను ఆచార్యుల గురువుల మన్నన పొందుకోవడానికి జక్కిరెడ్డి మల్లారెడ్డి గారని నా యజమాని ఉండేవాడు. తను యజమానాలా, తదనంతరము నాకు గురువనాలా, తదనంతరము నాకు గాడ్ ఫాదర్ అనాలా. మా గురువు గారిని పక్కన పెడితే మా బాపమ్మ ఉండేది, రాధమ్మ గారు. ఎట్లుండేది, కృష్ణుడు నీలివర్ణమని కవిత్వంలో భ్రమలు ఆశ్చర్యార్థాలు పెరుగుతాం. కృష్ణుడు అంటే నల్లనోడు, తెలంగాణలో చెప్పంటే కర్రోడు, అదే జీడి కిందకు చిరునామా. అలాగనే మా బాపమ్మ ఉండేది, కానీ తన మనసు పాలకన్న తెలుపు, పౌర్ణమి నాటి చంద్రుడి కంటే తెలుపు ఉండేది. ఆమె నా చిటికెన వేలు పెట్టి అమ్మ ఒగ్గుపాలతో నాకు పాఠాలు నేర్పింది లేదు కావున మా జగ్గిరెడ్డి రాధమ్మ నాకు యజమానురాలు, ఒక పక్కన లోకపరంగా, కానీ ఆత్మీయ పరంగా అయితే మా నాన్నమ్మ అనేది. బాపు తన పని చేసుకోవడానికి వీనికి అలిష్ట రావద్దు అని నాకు రామాయణ మహాభారతాలు, భాగవతాది కావ్యాలు, ఇలా ఒక్కొక్క కథ చెప్పినప్పుడు ఆ నేపథ్యము నుంచి నిలదొక్కుకోవడానికి, ఆకలి మర్చిపోవడానికి ఒక కథ మొదలు పెట్టేది. రాముడు దేవుడు ఎందుకైండు రాని, ఎందుకైండు బాబు అంటే తండ్రి మాట దేవదాటలేదు కాబట్టి వాడు దేవుడైండు. అంటే నీ మాట దేవదాటకపోతే నేను కూడా దేవుణ్ణి అవుతాననే భ్రమ ఉండేది నాకు. అట్లా ఉండి అది ఏది చెప్తాడో అది ఆచరించేవాను నేను. కానీ ఇంటికి పోతే మా నాన్న నోటికొచ్చిన తిట్లు, మీ నిఘంటువులు చాలవు, అలాంటి అలంకారాలు నాకు. కానీ వాళ్ళ ఒక మాట చెప్తున్నా ఇద్దరికి, నేను ఎన్ని కావ్యాలు చదువుకున్నానో, ఎందరితాడు ఏం నేర్చుకున్నాను, కానీ వీళ్ళు నిద్దరు నేర్పిన పాట మాత్రం బతుకు శివరంటూ నన్ను వెలిగిస్తూనే ఉంటుంది. వాడు చెప్పిన పాఠాలు నాకు జీవన పాటలు అయినాయి. నా అయ్య తిట్టిన ప్రతి తిట్టు ఇవాళ నాకు జీవనమెట్టయి నిలబెట్టింది.